ఓం నమ శివాయ. మనం ఈరోజు కార్తీక పురాణం నుంచి 15వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. 15వ రోజు పారాయణం ప్రారంభమైనది. జనక మహారాజా, కార్తీక మాసం యొక్క మహత్యమును వినుము. ఈ మాసమందు హరి ముందర నాట్యం చేసిన వాడు విగత పాపుడై హరి మందిరం నివాసి అగును. ద్వాదశి నాడు దీపమాలార్చన చేయువాడు వైకుంఠమునకు పోయి సుఖించును. శుక్లపక్షమున సాయంకాలమందు హరిని పూజించువాడు స్వర్గాధిపతి అగును. నెల రోజులు వైష్ణవాలయంలో పోవువాడు ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యాగ ఫలము పొందును. హరి సన్నిధికి పోయి హరిని దర్శించువాడు విష్ణు సాలోక్య ముక్తిని పొందుతాడు. ఈ మాసమందు హరి ముందర నాట్యం చేయకూడదట. ఎవరైతే దీపమాలను అంటే చాలా దీపాలను కనుక మనం వెలిగిస్తే వైకుంఠమునకు పోతాము. శుక్లపక్షం సాయంకాలం మందు హరిని పూజించువాడు స్వర్గాధిపతి అవుతాడు. నెల రోజులు వైష్ణవాలయమునకు పోవువాడు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అశ్వమేధ యాగం చేసినంత ఫలాన్ని మనకు ఇస్తుంది. హరి సన్నిధికి పోయి హరిని దర్శించువాడు విష్ణు సాలోక్య ముక్తిని పొందుతాడు. వైష్ణవాలయమునకు వెళ్ళనివాడు ఓకే రౌరవ నరకమునకు కాలసూత్ర నరకమును పొందుతాడు. ద్వాదశి నాడు బ్రాహ్మణులతో హరిని భక్తితో గంధముతో పూలతో అక్షంతులతో ధూపములతో దీపముతోనూ నైవేద్యములతోనూ పూజించువాని పుణ్యము అనంతము. ధూపదీప నైవేద్యాలతో పూజిస్తే ఆ పుణ్యం మనకి అనంతమని చెప్తున్నారు. ద్వాదశి నాడు వైష్ణవాలయమునందు కానీ శివాలయమునందు కానీ కోటి దీపములను వెలిగించి సమర్పించిన వాడు దేవతల చేత కొనియాడబడి విష్ణులోకమును చేరుకుంటాడు. మనం విష్ణువాలయంలో కానీ శివాలయంలో కానీ కోటి దీపాలు కనుక వెలిగిస్తే మనం విష్ణులోకాలకి చేరుకుంటాము. నెల రోజులు దీపం పెట్టలేని వాడు ద్వాదశి నాడు, చతుర్దశి నాడు, పౌర్ణమి నాడు ఈ 3 రోజులు పెట్టవలను. దైవ సన్నిధిలో ఆవులు పాలు పితుకున్నంత కాలము దీపం ఉంచిన ఎడల పుణ్యవంతులు అవుతారు. పరులు దీపమును బాగు చేసిన విగత పాపుడవుతాడు. పరదీపము నశించునంతలో దానిని తిరిగి వెలిగించువాడు దారుణమైన పాపములను నశింప చేసుకొనును. వేరే వాళ్ళ దీపాన్ని పాడు చేయొద్దు. వేరే వాళ్ళ దీపం కనుక కొండెక్కేటట్టయితే ఆ దీపాన్ని మనం సరి చేసినా కూడా మనకి పుణ్యం కలుగుతుందని చెప్తున్నారు. ఈ విషయమందు ఓ కథ ఉంది, వినుము. సరస్వతీ నదీ తీరమందు సృష్టి మొదలు పూజా నైవేద్యములు లేక జీర్ణించిన వైష్ణవాలయం ఒకటి ఉండేది. ఎవరు పూజ చేయని ఒక వైష్ణవాలయం ఉండేదన్నమాట. కార్తీక స్నానార్థము ఒక యతీశ్వరుడు ఆ సరస్వతీ నది తీరమునకు వచ్చాడు. మరి కార్తీక స్నానం చేయడం కోసమని నదికి ఒక యతీశ్వరుడు వచ్చాడు. ఆ వైష్ణవాలయాన్ని చూచి ఇది ఏకాంతమై తపస్సుకు అనుకూలముగా ఉన్నదని ఎంచి ఆ జీర్ణాలయమునందు ధూళిని తుడిచి జలమును ప్రోసి దగ్గరలో ఉన్న గ్రామమునకు దీపపాత్రములను తెచ్చి దీపము వెలిగించి హరికి సమర్పించి యతి సమాధిలో నుండెను. ఆ జీర్ణాలయంలోకి వెళ్ళి చక్కగా నీళ్ళతోటి అంత కడిగి ధూపదీపములతోటి చక్కగా చేసి నీళ్లు తీసుకొచ్చి చక్కగా తుడిచి దీపాన్ని కూడా వెలిగించాడనమాట. వెలిగించి యతి సమాధిలో నుండెను అంటే తపస్సులోకి వెళ్ళాడు. ఒకరోజు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఒక ఎలుక ఆహారము కొరకు తిరుగుచు హరికి ప్రదక్షిణ చేసి మెల్లగా దీపము సన్నిధికి చేరినది. ఈ ఎలుక ఇట్లా హరి చుట్టూ ఇట్లా తిరుగుతూ వచ్చిందనమాట. ఎలుక తగులుటచే ఒత్తి లోపలికి పోగా అందు నూనె తాగెను. ఎలుక నూనె తాగేసింది అనమాట. ఒత్తి లోపలికి పోయేసరికి ఆ నూనె ఎలుక తాగింది.
రెండవ దాంట్లో నూనె తాగలేక విడిచి వెళ్ళుచుండగా వెలగని వత్తి తగిలి అది వెలుగగా ఎలుకకు పుణ్యము వచ్చి దివ్య దేహము ధరించినది. ఫస్ట్ ఒత్తి లోపలికి తోసింది, నూనె తాగింది, వెళ్ళిపోతుండగా రెండవ నూనె తాగుదాం అనుకుంటే కుదరలేదు. అలా కుదరకపోయేసరికి వెళ్ళబోతుంటే ఈ దీపం ఒత్తి ఆ దీపానికి తగిలి మళ్ళీ 2 దీపాలు వెలిగినాయి అన్నమాట. అయితే దీపము వెలిగించిన పుణ్యం వల్ల తాను నూనె తాగిన పాపం కూడా పోయింది. చూడండి ఫ్రెండ్స్. యతి సమాధి నుండి లేచి దివ్య దేహదారిని చూసి నీవు ఎవరుని అడగగా నేను ఎలుకను, గడ్డి గుంపులు భక్షించుచున్న నాకు దుర్లభమైన మోక్షము సంభవించినది అని చెప్పండి నెలకని అని చెప్పాడు అనమాట. ఇది ఏ పుణ్యము చేత కలిగినదో నాకైతే తెలియదు. మీరు నా జన్మ వృత్తాంతము చెప్పవలసినది అని మీకు శిష్యుడను, నన్ను అనుగ్రహించండి అని అడిగాడు అనమాట ఎలుక. యతి జ్ఞాననేత్రముతో చూసి నీవు బాహ్లీకుడను నామముతో జైమిని గోత్రమున బ్రాహ్మణ కులములో జన్మించినావు. బ్రాహ్మణత్వమును విడిచి వ్యవసాయము చేస్తూ బ్రాహ్మణులను నిందిస్తూ ఉండేవాడు. ఆయన బ్రాహ్మణులో పుట్టాడు కదా, మరి బ్రాహ్మణ వృత్తిని చేపట్టకుండా వ్యవసాయం చేసేవాడు అనమాట. వ్యవసాయం చేస్తే చేసుకుంటూ సరే, ఆయన చేసుకోకుండా బ్రాహ్మణుల్ని దూషిస్తూ ఉండేవాడు, అంటే తిడుతూ ఉండేవాడు అనమాట. నిషిద్ధ దినములలో కూడా శ్రాద్ధ భోజనములు చేసి పాపమును సంపాదించినావు. వద్దు అనుకునే రోజులలో శ్రాద్ధ భోజనాలు చేయకూడదని మనం ఇదొక అధ్యాయాల్లో చెప్పుకున్నాం ఫ్రెండ్స్. అలా ఆ నిషిద్ధ రోజులలో కూడా శ్రాద్ధ భోజనాలు అంటే చనిపోయిన వాళ్ళ ఇంటికి పోయి భోజనం చేయడం, అలా భోజనం కూడా చేసేవాడివి. పాపము సంపాదించుకున్నావు. వేదోక్త మార్గములను అనుసరించక స్నాన సంధ్యావందనములు మాని అవి చేయు వాణిని చూసి నిందించుచుండడివి. నువ్వు స్నాన సంధ్యాదులు చేయకపోగా అలా చేసిన వాళ్ళని కూడా చూసి అదో ఇదో నిందిస్తూ ఉండేవాడు అనమాట. నీకు సుందరి అయిన భార్య కూడా ఉండేది, చక్కని భార్య కూడా నీకు ఉండేది. ఆమెకు సహాయము కొరకు శూద్ర స్త్రీని ఇంటి యందు ఉంచుకొని ఆమెతో సరస సల్లాపాలాడుతూ ఉండేవాడు. అయితే ఆయనకు భార్య ఉంది కదా, ఆమె సహాయార్థం ఒక శూద్ర స్త్రీని, వేరే కులస్తురాల్ని చేతి కింద పెట్టుకున్నాడు అనమాట. పెట్టుకొని ఆమె పని కోసం పెట్టుకుంటే ఇతనేమో సరస సల్లాపాలు ఆడిస్తున్నాడు ఆమెతోటి. నీ పిల్లలకు ఆమెతో అన్నము పెట్టించేవాడివి. శూద్రులకు పెరుగు, చల్ల, పాలు, నెయ్యి అమ్ముకొని వచ్చిన ధనమును భూమి లోపల దాచి ఉంచి నీవు మరణించినావు. పాలు, పెరుగు, నెయ్యి అన్నీ కూడా అమ్మి డబ్బులు అయితే సంపాదించిండు, కానీ అవి తన పిల్లలకు పెట్టలేదు, వేరే వాళ్ళకి ఉపయోగించలేదు. మొత్తానికి అవైతే ఎవరికి తెలవకుండా భూమి లోపల తవ్వి పూడ్చి ఎవరికి చెప్పకుండా మరణించినాడు. ఇన్ని పాపములు చేసిన నీవు నరకమునందు అన్ని నరక యాతనలను అనుభవించి మరలా మూషికముగా జన్మనెత్తినావు. మరి ఇన్ని పాపాలు చేసిన నువ్వు నరకానికే వెళ్ళినావు, కానీ నరకంలో ఎన్ని బాధలు ఉన్నాయో అన్ని బాధలు పడ్డావు. పడినాక ఇప్పుడు నువ్వు మళ్ళీ ఎలక జన్మగా జన్మించినావు అని చెప్పి యతీశ్వరుడు అతనికి చెప్తున్నాడు. నీవు నూనె తాగినప్పుడు నేను వెలిగించిన ఆరిపోవు దీపమును నీవు వెలిగించి దాని మూలముగా పుణ్యము సంపాదించినావు. నువ్వు నూనె తాగేటప్పుడు నా ఆరిపోయే దీపాన్ని నువ్వు వెలిగించావు. కొండెక్కే దీపాన్ని అన్నమాట అర్థం. కొండెక్కే దీపాన్ని నువ్వు వెలిగించావు, అందువల్ల దీపాన్ని వెలిగించిన పుణ్యం నీకు వచ్చింది అని చెప్పి ఆ యతీశ్వరుడు అతనితో చెప్తున్నాడు. దాని ద్వారా నీకు వైకుంఠము లభిస్తుంది అని చెప్పగా ఆ పురుషుడు యతికి నమస్కరించి ఆజ్ఞ పుచ్చుకొని పాపములను నశింపచేయు సరస్వతీ నదికి పోయి త్రయోదశి, చతుర్దశి, పూర్ణమి ఈ 3 దినములందు స్నానమాచరించాడు. ఆ 3 రోజులు కూడా యతీశ్వరుడికి దండం పెట్టి అతను వెళ్ళి ఆ పురుషుడు
ఆ పురుషుడు యతికి నమస్కరించి ఆజ్ఞ పుచ్చుకొని అంటే వెళ్ళొస్తా అని చెప్పి ఆ తండ్రికి చెప్పి 3 రోజులు కూడా వెళ్ళి ఆ నర్మదా నదిలో సరస్వతీ నదిలో స్నానమాచరించాడు. జ్ఞానము సంపాదించిన వాడై అంతకుముందు సాయుధ్య ముక్తిని పొందాడు. కాబట్టి కార్తీక శుక్ల ద్వాదశి నాడు స్నాన దాన పూజాదులు నిర్వహించిన వాడు దీపమును హరిసన్నిధిలో వెలిగించిన వాడు పాప నాశనములను పొంది ముక్తిని పొందుతాడు. ఈ 3 రోజులు కనుక మనం దీపారాధన కనుక చేసుకుంటే మన పాపాల నుంచి విముక్తి పొందుతామని చెప్పి చెప్తున్నారు మహర్షి. 15వ అధ్యాయము సమాప్తము. ఓం నమః శివాయ. Please like, share and subscribe.